రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అప్పు పుడతలేదు అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. నాకు ప్రతి నెల వస్తున్న ఆదాయం 18,500 కోట్ల రూపాయలు. ఈ 18,500 కోట్ల రూపాయలు మీ చేతుల్నే పెడతా, బ్యాంకులకు కట్టుండి, నా ఉద్యోగస్తులకు ఇచ్చే జీతాలు వాళ్ళకి ఇయ్యండి, రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ ఇయ్యండి, మిగతాది ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పండి. ఒకవైపు కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి 26 మంది పర్యాటకులను దారుణంగా హత్య చేశారు. మరోవైపు పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టి ఇండియా పాక్పై యుద్ధం చేస్తుంటే ఇప్పుడు తెలంగాణలో ఇలాంటి పరిస్థితుల్లో 200 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీల నిర్వహణ అవసరమా అని తెలంగాణ పౌర సమాజం నిలదీస్తోంది. అందాల పోటీలో పాల్గొన్న వారి కాళ్ళు తెలంగాణ మహిళలతో కడిగించడం తెలంగాణ మహిళల పరువు పోయినట్లు కాదా? ఒక్కసారి ప్రభుత్వంలోని పెద్దలారా, మేధావులారా ఆలోచించండని తెలంగాణ పౌర సమాజం కోరుతోంది. కాశ్మీర్లో అందాలు చూడాలని వెళ్లిన ప్రజలను ఉగ్రమూకలు నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపి అమాయకులను బలి తీసుకున్న ఈ తరుణంలో అందాల పోటీలు అవసరమా? ఆలోచించండి. ఎట్లుండే తెలంగాణ, ఎట్లయ్యింది? ఈ చిత్రాలను చూస్తుంటే గుండె తరుక్కుపోవడం లేదు. ఓ దిక్కు ఒడ్లు అమ్ముకునేందుకు రైతన్నల అగచాట్లు, మరో దిక్కు కూల్చబడుతున్న పేదల ఇళ్ళు, ఇంకోవైపు విదేశీ యువతుల పాదాల వద్ద తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం తాకట్టు. ఇదేనా కాంగ్రెస్ చెప్పిన మార్పు? దీనికోసమేనా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది? 10 ఏళ్ల పాటు దేశవ్యాప్తంగా వెలిగిన తెలంగాణ ప్రగతిని ఇంత దుర్గతికి దిగజార్చేందుకేనా మార్పును కోరుకున్నది? తడిచిపోతున్న ధాన్యపు రాసులను పట్టించుకోకుండా అందాల రాసుల పట్ల ఆరాటం ఎందుకో? మిస్ వరల్డ్ పోటీలో భాగంగా 20 దేశాలకు చెందిన అందాల భామలు బుధవారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయ సందర్శనకు వెళ్లారు. తెలంగాణ సాంప్రదాయం ప్రకారం కట్టుబొట్టుతో హాజరయ్యారు. వారు గుడిలోకి వెళ్లే ముందు కాళ్ళు కడుక్కునేందుకు నిర్వాహకులు కుర్చీలు, ఇత్తడి తాంబాలాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ ఆడబిడ్డలు వాళ్లకు ఇత్తడి చెంబుల్లో నీళ్లు అందించారు. ఓ సుందరీమణి కాళ్ళు కడుక్కున్న తర్వాత నీళ్ళిచ్చిన మహిళ టవల్ తీసుకుని ఆ విదేశీ మహిళ కాళ్ళు తుడవడం క్షణాల్లో జరిగిపోయింది. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ సంస్కృతిలో ఇంటికి వచ్చిన అతిథికి కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు ఇవ్వడం ఆనవాయితే, కానీ కాళ్ళు తుడవడం ఏమిటని మండిపడుతున్నారు. ఇది తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి భంగం కలిగినట్లేనని బాధపడుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి స్పందిస్తూ, ప్రపంచ అందగత్తెల పోటీదారులు తెలంగాణ సాంప్రదాయాన్ని, సంస్కృతిని పాటించేలా మన ఆడపడుచులు చేశారు. మర్యాదకు బానిసత్వానికి తేడా ఉంది అని పేర్కొన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. గుడిలోకి పోయే ముందు ఇత్తడి పల్లెల్లో కాళ్ళు కడిగి తుడిచే సాంప్రదాయం ఎక్కడున్నది అని కౌంటర్లు వేస్తున్నారు. మన సాంప్రదాయం చూపించాలంటే కాళ్ళు కడిగి తుడడమేమిటి? ఇదేం మర్యాద అని ప్రశ్నిస్తున్నారు. ఈ చర్య బానిస మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నదని విమర్శిస్తున్నారు. మరోవైపు అందాల భామల పర్యటనలో పోలీస్ శాఖ కింది స్థాయి సిబ్బందితో నీళ్లందించే పనులు చేయించారని స్థానికులు చెబుతున్నారు. రక్షణ విధులు నిర్వహించాల్సిన సిబ్బందితో నీళ్లు మోపిస్తారా అంటూ మండిపడుతున్నారు.